వాట్సాప్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు జోహిత్ బ్లాగ్స్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ బ్లాగ్ గైస్. ఈరోజు 28th నవంబర్ మార్నింగ్ 7 అయింది. బేబీని జస్ట్ ఇప్పుడే వెయిట్ చెక్ చేయడానికి అండ్ షుగర్ టెస్ట్ చేస్తారు కదా, దానికి తీసుకెళ్లారు. ఆ షుగర్ అయితే కూర్చుతారు కాలుకి. రోజు 3 times మార్నింగ్, ఆఫ్టర్నూన్, నైట్ 3 times చేస్తున్నారు. సో దర్శన్ కూడా తోడుగా వెళ్ళాడనమాట. ఈరోజు వెయిట్ బేబీ ఎంత ఉంది ఏమి అని చూసి చెప్తారు మనకు. యాక్చువల్లీ ఈరోజు ఏంటంటే మాకు డిశ్చార్జ్ అని చెప్పున్నారు. చూడాలి, బికాజ్ ఈరోజు కొన్ని టెస్ట్ చేసేది ఉన్నాయన్నమాట బేబీకి. అవన్నీ క్లియర్ అయిపోతే ఐ థింక్ మేము ఈవినింగ్ లోపల డిశ్చార్జ్ అయిపోవచ్చు అనుకుంటా కదమ్మా. యాక్చువల్గా అయితే 8కి కాదు, 8కి క్లోజింగ్ టైము. దానికంటే ముందే డిశ్చార్జ్ చేస్తామన్నారనమాట. అన్నీ క్లియర్గా ఉంటాయి. యాక్చువల్లీ మాకు వేరే ప్లాన్స్ ఉన్నాయి, అవన్నీ ఇప్పుడు కొంచెం పోస్ట్పోన్ చేసుకున్నాం అనమాట. ఎందుకంటే మేము ఇంకా బెంగళూరులోనే ఫ్యూ డేస్ ఉండాల్సి వస్తుంది. బికాజ్ బేబీకి వ్యాక్సిన్స్ అవ్వచ్చు అండ్ కొన్ని మళ్ళీ టెస్ట్స్ ఉంటాయి కదా, అవన్నీ కూడా ఒకేసారి క్లియర్ చేసుకొని వెళ్ళాలి అని చెప్పేసి. అండ్ నైట్ కూడా మొన్న నైట్ కంటే నిన్న నైట్ బాగా పడుకున్నాం అనమాట. మమ్మీ అవ్వచ్చు, నేను అవ్వచ్చు. బేబీ కూడా పాపం షీ ఈజ్ వెరీ ప్లెజెంట్, ఎక్కువ సతాయించకుండా. హాయ్, యా, నర్స్ వచ్చారనమాట చెక్ చేయడానికి. సో బేబీ కూడా నైట్ బాగా పడుకుంది. ఎవ్రీ 2 hours-కి 3 hours-కి ఒకసారి ఫీడింగ్ ఇస్తున్నాము. నా మిల్క్ మరి ఎంత మాత్రం సరిపోతానేమో తెలీదు, బట్ మదర్ మిల్క్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. కాబట్టి ఎంత వీలైతే అంత మేము తనను కరెక్ట్గా ల్యాచ్ చేసి తన ఫీడ్ తీసుకునేలాగే చూస్తున్నాం అనమాట. ఇఫ్ ఇన్కేస్ సరిపోవట్లేదు అంటే ఆబ్వియస్లీ మనకు ఫార్ములా వస్తుంది కదా, సో దాన్ని కూడా ఫీడ్ చేస్తున్నారు. ఎందుకంటే ఈ టైంలో మనకు బేబీ ఫుల్ ఉండడం ఇంపార్టెంట్ అని చెప్పేసి. జస్ట్ ఇప్పుడే దర్శన్ వచ్చాడు వెయిట్ చెక్ చేయించుకొని. ఎందుకంటే ఫస్ట్ 2-3 days-లో బేబీ కొంచెం వెయిట్ తగ్గడం అనేది కామన్ కదా, వాళ్ళు అదే అన్నారనమాట. ఫస్ట్ 1 week-లో కొంచెం తగ్గుతూ ఉంటారు, తర్వాత కొంచెం మళ్ళీ ఇంక్రీజ్ అవుతారు, ఇబ్బంది ఏం లేదు అని చెప్పేసి. అండ్ ఇప్పుడు బ్లడ్ టెస్ట్ కూడా తీపిచ్చాలి అంటున్నారనమాట. సో కొద్దిసేపు ఎండలో కూడా కూర్చోబెడితే బెటర్. మాకు ఇక్కడ విండో ఓపెన్ చేస్తే మంచి సన్లైట్ వస్తుంది. ఇంకా ఇప్పుడు సన్ రైజ్ ఇప్పుడిప్పుడే అవుతుంది కాబట్టి ఎండ ఏం రావట్లేదు. కాసేపు ఎండలో పెట్టేసి బ్లడ్ టెస్ట్ అంతా తీసుకపోతే ఈరోజు జాండీస్ రిపోర్ట్స్ అవి వస్తాయంటున్నారు. చూద్దాం, హోప్ఫుల్లీ అంతా బాగా జరగాలి. రైట్ నౌ ఇక్కడ వచ్చేసింది ఆల్రెడీ రూమ్లోకి. షీఈస్ లిటిల్ స్లీపీ ఐ గెస్, ఎందుకంటే ఇప్పుడే కదా ఇంకా ఫుల్ అక్కడ ఏడ్చిందంట చలికి. ఇక్కడ ఏసీ కూడా ఆఫ్ చేస్తున్నాం అనమాట. మేము రూమ్ టెంపరేచర్లో పెడుతున్నాము, లేదంటే కంప్లీట్గా ఆఫ్ చేస్తున్నాము. సో హోప్ఫుల్లీ ఎవ్రీథింగ్ విల్ బీ ఆల్ రైట్. ఫస్ట్ అయితే లెట్స్ గెట్ దిస్ వ్లాగ్ స్టార్టెడ్. I was quietly protective of my heart to reassure that I couldn't break to pieces and be left alone once more. If you hadn't been so patient, you'd be easy to ignore. You put up with all my till you didn't anymore. And now I stand here calling at your door. Oh, now I stand here calling at your door. Yeah, I'm yours anywhere you want. హాస్పిటల్లో ఉన్నన్ని రోజులు అజిత్ అండ్ దర్శన్ ఇద్దరు కలిసి క్లిప్పింగ్స్ అన్ని షూట్ చేస్తూ ఉన్నారనమాట. చిన్న చిన్న క్యూట్ మూమెంట్స్ అవ్వచ్చు, లేదంటే ఇట్లా వ్లాగ్ లాంటిది కొంచెం కొంచెం షూట్ చేస్తూ ఉన్నారు. చాలా బ్యాక్ అండ్ ఫోర్త్ అయిన వీడియోస్ కూడా ఉన్నాయి. కాకపోతే ఐ జస్ట్ ఎక్స్ప్లెయిన్ ఎవ్రీథింగ్. మీకు నా రికవరీ ప్రాసెస్ ఎలా ఉండింది, నా సీ సెక్షన్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉండింది ఏంటి అని చెప్పేసి. సో ఫస్ట్లీ అందరికీ తెలుసు కదా, లాస్ట్ వీడియోలో నేను క్లియర్గా చెప్పాను ఐ హ్యాడ్ సీ సెక్షన్ అని. సో మార్నింగ్ నాకు సీ సెక్షన్ అంతా కంప్లీట్ అయిపోయి నా బుజ్జి బేబీ బయటికి వచ్చేసింది కదా. వచ్చిన తర్వాత మనం ఫస్ట్ 6 hours ఫుడ్ ఇంటేక్ ఏమీ ఉండదు అనమాట. వాటర్ అవ్వచ్చు, ఫుడ్ అవ్వచ్చు, అదేమి ఉండదు. అండ్ మనకు ఆ టైంలో ఫుడ్ కూడా గుర్తురాదు. లిటరలీ బేబీని చూస్తూ అట్లా ఉండిపోతాం అనమాట. కాసేపు టైం ఎలా పాస్ అయిందో కూడా అర్థం కాదు. అండ్ 6 hours తర్వాత మనకు ఫస్ట్ లిక్విడ్స్ ఇవ్వడం స్టార్ట్ చేస్తారు. నేను కూడా ఇప్పుడు ఆ లిక్విడ్సే తాగుతున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ కోకోనట్ వాటర్ కొంచెమే తాగాలన్నమాట. స్టార్టింగ్లో కొంచెం చాలా తక్కువ తాగి అండ్ దాని తర్వాత వాటర్ ఇస్తారు. అది కూడా జస్ట్ సిప్ వైజ్ తాగుతూ వెళ్ళాలి. అండ్ మనకు ఎలాంటి ప్రాబ్లం లేదు అనుకుంటే ఇంకా కంటిన్యూస్గా హైడ్రేషన్ చేస్తూ ఉండండి, వాటర్ మంచిగా తాగుతూ ఉండండి అని చెప్తారు. అండ్ దాని తర్వాత ఈవినింగ్ నాకు 4:30కి అట్లా ఫస్ట్ వాక్ గైస్. సో ఫస్ట్ వాక్ ఎక్స్పీరియన్స్
అందరికీ తెలిసినట్టే సీ సెక్షన్ వాళ్ళకి ఎంత పెయిన్ ఉంటుందో. సో సీ సెక్షన్ జరిగిన వాళ్ళందరూ ఎక్స్పీరియన్స్ చేసింటారు ఆ ఫస్ట్ వాక్ అనేది. నాకు కూడా అలాగే ఉండిందనమాట. లిటరలీ బెడ్ అట్లా ఎంత మనము పెయిన్ కిల్లర్స్లో ఉన్న బెడ్ మీద నుండి లేస్తాం కదా, సో లేచిన వెంటనే ఆ షార్ప్ పెయిన్ అవ్వచ్చు, అంటే లోయర్ బాడీ సపరేట్ అయిపోయినట్టు, పైన బాడీ సపరేట్ అయిపోయి ఏదో జస్ట్ అతుక్కున్నట్టు అనిపిస్తూ ఉంది. సో నాకు కూడా అలాంటి ఫీల్ వచ్చిందనమాట. ఎస్పెషలీ ఆ ఫస్ట్ వాక్ చేసేటప్పుడు అమ్మో అసలు జస్ట్ కొన్ని అడుగులు వేసేసరికి కళ్ళు తిరిగినట్టు అనిపించేసేది. సో ఇలా ఉండిందనమాట. సో ఫస్ట్ వాక్ అంతా ఎట్లో నేను ఆ రోజు ఈవినింగే వాక్ చేయాలి, ఎందుకంటే ఎక్కువసేపు మనం కూర్చుండిపోతే అలాగే ఉండిపోతాము అండ్ కాళ్ళు బరువు ఎక్కడం స్టార్ట్ అవుతాయి అండ్ మూమెంట్ కూడా ఫాస్ట్గా ఉండదు. కాబట్టి నేను అదే రోజు ఈవినింగే వాక్ చేశాను అనమాట. నేను లేచేటప్పుడు అయితే అసలు వాక్ చేయగలనో లేదో, కింద కాలు పెట్టగలనో లేదో అనుకున్నాను. బట్ సక్సెస్ఫుల్గా అదే రోజు నేను ఫస్ట్ వాక్ అయితే ఫినిష్ చేసుకున్నాను అనమాట. అండ్ నెక్స్ట్ మనకు ఐ థింక్ వితిన్ 24 అవర్స్లో డెఫినెట్లీ మనం యూరిన్ అనేది పాస్ చేయాలి. మనకు ఆ బ్యాగ్ పెట్టుంటారు కదా, అది కూడా తీసేస్తారు. తీసేసిన తర్వాత మనం డైరెక్ట్గా వాష్రూమ్కి వెళ్ళి యూరిన్ పాస్ చేయడము అండ్ గ్యాస్ కూడా పోవాలి అండ్ మోషన్ ఇదంతా పాస్ చేయాల్సి ఉంటుంది. నేను డీటెయిల్డ్గా చెప్తున్నాను ఎందుకంటే సీ సెక్షన్ కూడా ఈజీ కాదు. నో డెలివరీ ఈజ్ ఈజీ గైస్. సో డెఫినెట్గా మెంటలీ స్ట్రాంగ్గా ఉన్న వాళ్ళే ఏదైనా చూస్ చేసుకోవచ్చు. అండ్ న్యాచురల్ బర్త్ ప్రాసెస్ ఈజీ కాదు. సీ సెక్షన్ కూడా ఏది డెలివరీ అంటేనే కష్టం. సో దేంట్లో బెనిఫిట్స్ దాంట్లో ఉంటాయి కాబట్టి నేను చెప్తున్నాను అనమాట సీ సెక్షన్ వాళ్ళకి. ఇదనమాట ప్రాసెస్. నాకు యాజ్ ఇట్ ఈస్గా వాళ్ళు చెప్పిన టైం లైన్లోనే మొత్తం అంతా ఫస్ట్ వాక్ కంప్లీట్ అయిపోయింది, గ్యాస్ అదంతా కంప్లీట్ అయిపోయింది అనమాట. సో యా మొత్తానికి నా ఎక్స్పీరియన్స్ అయితే అందరిలాగే ఫస్ట్ వాక్ అనేది చాలా చాలా టఫ్ అనిపించింది. కానీ పెయిన్ కిల్లర్స్ అవి బాగా ఇస్తూ ఉంటారు కాబట్టి మనకు ఆ పెయిన్ అనేది చాలా మటుకు తెలియకుండా ఉంటుంది. ఐ థింక్ 70% మనకు పెయిన్ అనేది తెలియదు అనమాట. 30% డెఫినెట్లీ కొంచెం అట్లా కదిలినప్పుడు లేచినప్పుడు మనం ఎంత వాక్ చేస్తే అంత బెటర్. నెక్స్ట్ రోజుకి నేను బాగా కొంచెం అట్లీస్ట్ ఒక 2 minutes లేచి వాక్ చేయడం స్టార్ట్ చేశాను అనమాట. ఎవ్రీ 3-4 hours ఒకసారి. Yeah, I'm yours, and now we're singing. I have been too self-involved, been protective of my feelings, but somehow you made me fall. You got underneath the surface and you shattered every wall, and I know I got that feeling, there's no question. అండ్ నెక్స్ట్ డే నుండి బేబీకి స్నానం చేయించడం అదంతా కూడా స్టార్ట్ అయిపోయింది. మీరు ఆల్రెడీ చూసుంటారు, బేబీకి షవర్కి తీసుకెళ్లారు కదా. సో బాగా సైలెంట్గా ఉండింది ఆ రోజు. బాగా వేడి నీళ్ళతో కొంచెం చేపిస్తే బాగుంటుందని చెప్పేసి నర్స్ వాళ్ళే చేయించేశారు. అండ్ దాని తర్వాత ఇంకా ఇమీడియట్గా విజిటర్స్ అందరు రావడం స్టార్ట్ చేశారనమాట. దర్శన్ సైడ్ బంధువులు అందరూ ఉంటారు కదా. సో మా చిన్నత్తయ్య వాళ్ళు, పెద్ద మామ, చిన్న మామ అందరూ వచ్చారనమాట ఆ రోజు చూసి వెళ్ళడానికి బేబీని. అండ్ అజిత్ కేక్ కటింగ్ కూడా చేయించేశాడు గైజ్ అదే రోజు ఈవినింగ్ నాతో. ఆ కేక్, ఫ్లవర్స్ అన్నీ తీసుకొచ్చి పెట్టాడనమాట ముందే. అందరూ ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నారో. అండ్ బేబీ ఫీడింగ్ విషయానికి వస్తే సో ఫస్ట్లో ఆ కొలెస్ట్రాల్ ఏదైతే ఉంటుందో అది చాలా చాలా ఇంపార్టెంట్. నాకు కూడా అది వచ్చింది. అండ్ బేబీకి అది ఉగ్గు గిన్నె అని చెప్పారు కదా, సో ఆ ఉగ్గు గిన్నె ఉంటుంది కదా దాంతో పట్టించి తాగిపించారు. సో కాసేపు కరెక్ట్గానే నాకు ల్యాచ్ అయింది, కానీ కొద్దిసేపటి తర్వాత ఫ్లాట్ నిపిల్స్ ఉన్న వాళ్ళకి బేబీ డైరెక్ట్గా ల్యాచ్ అవ్వడం అనేది అంత ఈజీ కాదు. సో నిపిల్ షీల్డ్ అనేది నాకు చాలా మంచిగా యూజ్ అయిందనమాట. ఆ నిపిల్ షీల్డ్ పెట్టుకొని తాగిపిస్తూ ఉంటే పాప అయితే బాగా ల్యాచ్ చేసుకొని తాగింది. అండ్ నాకు మిల్క్ ప్రొడక్షన్ కూడా ప్రస్తుతానికి బాగా సరిపోతున్నాయి అనమాట. నెక్స్ట్ డేకి కొంచెం ఇంక్రీజ్ అవ్వడము 10 ml, 5 ml నుండి 10 ml, అండ్ దాన్ని నెక్స్ట్ డేకి ఒక 15 to 20 ml అట్లా ఎవ్రీ టైమ్ కొంచెం ఇంక్రీజ్ అవుతూ వచ్చింది. అండ్ మనకేంటంటే కొన్ని టాబ్లెట్స్ కూడా ఇస్తారనమాట. టాబ్లెట్స్ ఇస్తారు అండ్ ఒక పౌడర్ లాంటిది కూడా ఇస్తారు. నేను మీకు తర్వాత వ్లాగ్లో ఎప్పుడన్నా చూపిస్తాను డీటెయిల్డ్గా నాకు ఎంత మాత్రం యూజ్ అయింది ఏంటి అని చెప్పేసి. ఎందుకంటే నేను ఇప్పుడు చాలా న్యూ మామ్ కదా, జస్ట్ ఫ్యూ వీక్స్ అంతే. నాకు బాగా యూజ్ అయ్యేటివి నేను డెఫినెట్లీ మీతో చెప్తాను. And now I stand here calling at your door. Oh, now I stand here calling at your door. Yeah, I'm yours, anywhere you want. Yeah, I'm yours, and now we're singing. ఒక సైడ్
సైడ్ ఏమో ఇంకా నేను రికవరీ మోడ్లోకి వెళ్ళిపోయాను స్లోగా. అండ్ ఇంకొక సైడ్ నర్స్ వాళ్ళు వస్తుంటారు, డాక్టర్స్, డ్యూటీ డాక్టర్స్, పీడియాటిషియన్, లాక్టేషన్, ప్రతి ఒక్కరు వస్తూ ఉంటారనమాట. వచ్చి మనకు ఎవ్రీథింగ్ చాలా అంటే చాలా డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. బేబీకి లాచింగ్ ఎలా ఇవ్వాలి, ఫీడింగ్ ఎలా చేయించాలి, ఏ పొజిషన్ కంఫర్టబుల్గా ఉంటుంది, బేబీకి ఏ పొజిషన్ కంఫర్టబుల్గా ఉంటుంది, ఎప్పుడు అంటే ఎవ్రీ 2 hours 2.5 hours బేబీని లేపి మరి పాలు తాగిపించడం అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్పారు. సో ఎవ్రీ 2-3 hours ఫీడింగ్ ఇవ్వడానికే ట్రై చేస్తున్నాము. అండ్ నాకు ఎప్పుడైతే కరెక్ట్గా ల్యాచ్ చేయట్లేదు అని తెలుస్తుందో అప్పుడు నేను ముందుగానే ఇదేంటి బ్రెస్ట్ పంప్స్ ఉంటాయి కదా ఎలక్ట్రిక్వి, అవి తెచ్చి పెట్టుకున్నాను అనమాట. నా హాస్పిటల్ బ్యాగ్ చాలా అంటే చాలా యూజ్ అయింది నాకు. సో దాంట్లో ఆల్రెడీ నేను మీకు వ్లాగ్లో చూపించాను కదా ఏమేమి పెట్టుకున్నాను ఏంటి అని చెప్పేసి. ఇఫ్ ఇన్ కేస్ నాకు ఇంకా దాంట్లో ఏమైనా బాగా యూజ్ అవుతున్నాయి అనిపిస్తే నేను మీకు ఫ్యూచర్లో డెఫినెట్లీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏ బాగున్నాయని. సో వాటితో నా మిల్కే ఫీడ్ చేయడము అలా చేపిస్తున్నాము. ఇంకా నాకు అసలు మిల్క్ 2-3 hours కరెక్ట్గా రావట్లేదు అనుకుంటే అప్పుడు మాత్రమే టాప్ ఫీడ్ అంటే ఫార్ములా వస్తుంది కదా. సో అది ఐ థింక్ 24 hours 1-2 సార్లు తప్ప ఎక్కువ వాడలేదు. అండ్ ఫ్యూ డేస్ తర్వాత అది వాడాల్సిన అవసరం కూడా రాలేదన్నమాట మాకు. సో థ్యాంక్ఫుల్లీ నా మిల్క్ ఇలాగే బాగా ప్రొడ్యూస్ అవుతూ ఉంటే ఐ రియలీ వాంట్ టు బ్రెస్ట్ ఫీడ్ అనమాట. తనకి నా మిల్కే వెళ్ళాలి అనే ఒక దాంట్లో ఉన్నాను. ఇఫ్ ఇన్ కేస్ నాకు సరిపోవట్లేదు అనుకున్నప్పుడు డెఫినెట్లీ నేను ఫార్ములా మిల్క్ అనేది కూడా యాడ్ చేయడానికి రెడీ. బట్ మోస్ట్లీ ఇప్పుడు టచ్ వుడ్ నాకు సరిపోతున్నాయి కాబట్టి ఐఎమ్ హ్యాపీ. మదర్కి ఫ్యామిలీ సపోర్ట్ అనేది ఎంత ఇంపార్టెంటో ఐ థింక్ ఈ టైంలో ఇంకా బాగా తెలుస్తుంది అనుకుంటా. ఎందుకంటే అప్పుడే మనం ఒక బేబీని డెలివరీ చేసి ఉంటాము. చేసిన వెంటనే మనం ఆ రికవరీ స్టేజ్లో ఉంటాం కదా, అప్పుడు ఫ్యామిలీ సపోర్ట్, హస్బెండ్ సపోర్ట్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ గైజ్. సో నాకు అది దొరికినందుకు ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. అసలు వెరీ హ్యాపీ అండ్ గ్రేట్ఫుల్ కూడా. దర్శన్ బాగా చూసుకుంటున్నాడు. ఇంకా మా మమ్మీ అయితే పాపం నైట్ నేను ఒక్కొక్కసారి పడుకున్నా కూడా బేబీ లేచినప్పుడు మా మమ్మీని ఎత్తుకొని తిప్పడం అవ్వచ్చు. సో ఇదంతా చేస్తున్నారనమాట. 2-3 hours స్లీప్ గైజ్, లిటరలీ అంతే. అండ్ హాస్పిటల్లో ఉన్నన్ని రోజులు కూడా సేమ్ అదే ప్యాటర్నే ఫాలో అయింది. ఎందుకంటే అప్పుడే పుట్టిన బేబీ కదా, సో కొంచెం వాళ్ళు అలవాటు అవ్వడానికి అంతా కూడా టైం పడుతుంది. అండ్ నా ఫుడ్ ప్యాటర్న్ వచ్చేసరికి ఫస్ట్ డే అంతా కూడా సూప్స్ ఇచ్చారనమాట నాకు. క్లియర్ సూప్ అవ్వచ్చు, వెజిటేబుల్ సూపు అండ్ రవ్వ సూప్, ఇట్లా మొత్తం అన్ని సూప్సే తెచ్చిచ్చారు. సాలిడ్స్ అయితే నైట్ నుండి స్టార్ట్ అయిపోయినాయండి. నాకు సీ సెక్షన్ జరిగింది మార్నింగ్ అయితే, నైట్ నుండి సాలిడ్స్ కూడా ఏమిచ్చారంటే కిచిడి ఇస్తారు కదా, ప్లెయిన్ కిచిడి, పొంగల్, సో ఇట్లాంటివి అనమాట. సో ఇలాంటివి ఇచ్చారు. అండ్ నేను డిశ్చార్జ్ అవుతున్న రోజు అనుకుంటా, డిశ్చార్జ్ అవుతున్న రోజు క్లిప్పింగే మీరు చూస్తున్నారు ఇప్పుడు. సో ఆ రోజు కొంచెం సేమియా ఉప్మా అవ్వచ్చు. ఎవ్రీ 2 hours ఒకసారి నాకు ఏదో ఒకటి ఫుడ్ వస్తూనే ఉంది. నేను దాంట్లో సగం కాదు కదా, ఒక 10% కూడా కంప్లీట్ చేయలేకపోయాను. ఎందుకంటే నేను స్నాక్స్ అవన్నీ తినే పర్సన్ కాదు. ఓన్లీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ అనమాట. సో అంతకుమించి నాకు ఫస్ట్ నుండి ఎక్కువ తినేది అలవాటు లేదు. దట్టు ఇంకా పెయిన్ ఉంటుంది కాబట్టి ఆబ్వియస్గా ఎక్కువ తినాలని కూడా అనిపించదు. కానీ పాలు రావాలంటే తినాలి, రికవర్ అవ్వాలంటే ఏదో ఒకటి హెల్తీగా తినాలి. సో వాళ్ళు తెచ్చిండే దాంట్లో హాఫ్ తినేదాన్ని అనమాట కరెక్ట్గా. ఇంకా సూప్స్ అవన్నీ అయితే ఇంకా మర్చిపోవాల్సిందేలేండి. సో యా, నాకు యూజ్ అండేటి చూపిస్తున్నాను ఇక్కడ. నాకు ఎలక్ట్రిక్ బ్రెస్ట్ పంప్ అంత యూజ్ అవుతుందని తెలీదు. మాన్యువల్ది అయితే నాకు పెద్దగా నచ్చలేదండి. అలా అంటూ ఉండాలి కాబట్టి నాకు అది పెద్ద యూజ్ అవ్వలేదు. నేను వాడలేదు. సో నేను డెఫినెట్లీ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో వీలైతే నేను ట్యాగ్ చేసి ఉంటాను చూడండి ఏవేవి యూజ్ అయ్యాయి అని చెప్పేసి. అండ్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఇంకా సేమియా ఉప్మా ప్లస్ చట్నీ ఇచ్చారనమాట. సో అది కంప్లీట్ చేసేస్తున్నాను. I was quietly protective of my heart to reassure that it couldn't break to pieces and be left alone once more. You got underneath the surface and you shattered every wall, and I know I got that feeling, there's no question anymore. And now I stand here calling at your door. Oh, now I కాసేపటి
తర్వాత ఇంకా మా డాక్టర్ కూడా రౌండ్స్కి వచ్చేసారు, గానా శ్రీనివాస్ మ్యామ్. నేను లాస్ట్ వ్లాగ్లోనే చెప్పాను కదా. సో తన వల్ల నా జర్నీ అనేది ఇంకా స్మూత్ అయిందనే చెప్పొచ్చు గైస్. లిటరలీ ఐ ఫెల్ట్ వెరీ కంఫర్టబుల్. మ్యామ్ది నేను నెంబర్ అంతా కూడా డిస్క్రిప్షన్లో యాడ్ చేసి ఉంటాను. ఇఫ్ ఇన్ కేస్ మీకు ఏమైనా కన్సర్న్స్ ఉంటే మీరు వాట్సాప్లో మెసేజ్ చేయొచ్చు, లేదంటే డైరెక్ట్గా వెళ్ళొచ్చు. సో కాసేపటి తర్వాత బేబీది ఫస్ట్ ఫోటోషూట్ స్టార్ట్ అయిపోయింది. నేను షార్ట్ వీడియోలో పెట్టినప్పుడు అప్పుడే బేబీకి ఎందుకు ఫోటోషూట్ చేపిస్తున్నారు అన్నారు. యాక్చువల్గా హాస్పిటల్లో మాకు కాంప్లిమెంటరీ గైజ్, మేము తీసుకుంటే ప్యాకేజ్లో ఇది ప్లస్ క్యాండిల్ లైట్ డిన్నర్ ఒకటి కాంప్లిమెంటరీ ఉండిందనమాట. సో వాళ్ళే వచ్చారు ఫోటోగ్రఫీ చేయడానికి అంతా. అండ్ అమ్మాయి మన సబ్స్క్రైబర్ కూడా. ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. కానీ ఆ రోజు నేను ఉండే పెయిన్లో కొంచెం ఇంటరాక్ట్ అవ్వడానికి అంతా ఎక్కువ కాలేదు. బట్ తనైతే చాలా ఓపిక్గా ఫొటోస్ అన్నీ తీసింది. అండ్ ప్రాప్స్ అవ్వచ్చు, బేబీకి అదంతా ర్యాప్ చేశారు కదా, సో అది హెడ్ బ్యాండ్ అంతా వాళ్ళే తెచ్చేసుకున్నారనమాట. సో నేను ఇంకా ఆ టైంలో యాక్చువల్లీ బేబీకి ఒకటే ఫోటోషూట్ అనుకున్నాం, మొత్తం ఫ్యామిలీ ఫోటోషూట్ కూడా కంప్లీట్ అయిపోయింది ఆ రోజు. నాకు తర్వాత ఓకే ఇప్పుడు నేను రెడీ అయితే బెటర్ ఏమో అని చెప్పేసి ఆల్రెడీ ఆ పాటికి నేను స్నానం చేసేసాను. అండ్ ఫస్ట్ షార్ ఎక్స్పీరియన్స్ అయితే డెఫినెట్లీ సీ సెక్షన్ అయిన వాళ్ళు నెక్స్ట్ రోజు స్నానం చేస్తున్నారు అంటే అట్లీస్ట్ ఒక 2-3 days పక్కన ఎవరైనా ఉండేలాగా చూసుకోండి గైస్. ఎందుకంటే మనకు కళ్ళు తిరుగుతాయన్నమాట. మనం ఒక్కరే డెఫినెట్లీ వాష్రూమ్కి వెళ్ళడం అదంతా కూడా కొంచెం రిస్క్ అవుతుంది. పక్కన ఎవరో ఒకరు ఉండాలి. అండ్ మీరు స్క్వాట్ కూర్చున్నప్పుడు లేచేటప్పుడు కొంచెం హెల్ప్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ మా బుజ్జి తల్లి చూడండి ఎంత క్యూట్గా కనిపిస్తుంది కదా, క్యూట్ లిటిల్ మహాలక్ష్మిది. సో ఫోటోషూట్కి కావాల్సిండే ప్రాప్స్ అన్నీ కూడా పెట్టేసి ఇంకా స్టార్ట్ చేసేసారనమాట షూట్. యాక్చువల్లీ మేము ఏమనుకున్నామంటే డైరెక్ట్గా ఇంకా డిశ్చార్జ్ అయ్యే రోజు అనంతపూర్కి వెళ్దాము. అక్కడికి వెళ్ళిన తర్వాత మిగతావి ఉంటాయి కదా శాస్త్రాలు అవ్వచ్చు, అలానే అనుకున్నాం అనమాట. అండ్ అత్తయ్య వాళ్ళు కూడా అదే అన్నారు, జనరల్గా ఫస్ట్ బేబీకి మీ సైడ్ ఏవైతే ఉంటాయో ఫస్ట్ నుండి అదే ఫాలో చేయండి. అండ్ మీరు డెలివరీ అయిన తర్వాత డైరెక్ట్గా అక్కడికే వెళ్ళాలి అన్నట్టే చెప్పారనమాట. కాకపోతే బేబీది వ్యాక్సినేషన్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత అండ్ కొన్ని టెస్ట్ చేస్తారు కదా ఇంకా పుట్టిన వెంటనే, అంటే జాండీస్ టెస్ట్ ఫస్ట్ చేస్తారు అండ్ దాని తర్వాత మళ్ళీ 48 hours రిపీట్ చేస్తారు. సో ఇలా కొన్ని ప్రాసెస్ ఉంటుంది కదా. అండ్ నాకు కూడా ఇంకా సీ సెక్షన్ అయిన తర్వాత బ్యాండెడ్ అనేది వేస్తారనమాట. అది వాటర్ ప్రూఫ్ ఉంటుంది అండ్ మనము 2 times షవర్ ఈజీగా చేయొచ్చు అనమాట. వాటర్ దాంట్లోకి వెళ్ళడం అలా డిస్కంఫర్ట్ ఏం ఉండదు. నేనైతే డెఫినెట్లీ 2 times స్నానం చేయడానికే ట్రై చేశాను గైజ్ ఎవ్రీడే. సో ఆ బ్యాండెడ్ తీయడానికి మళ్ళీ ఒక 5 daysకి 1 weekకి మన డాక్టర్ చెప్పినట్టు మనం రావాల్సి ఉంటుంది. సో ఇంకా లాస్ట్ మినిట్లో అమ్మ డాడీ మేమందరం ఏం డిసైడ్ అయ్యామంటే మొత్తం అన్నీ కంప్లీట్ చేసుకున్న తర్వాతే వెళ్ళడం బెటర్. ఎందుకంటే ఇంత అంటే ఇప్పుడే ఇంకా నాకు కూడా సీ సెక్షన్ అయింది అండ్ పాప కూడా ఇప్పుడే పుట్టింది కదా, ఇంత ఎర్లీగా వెళ్ళి మళ్ళీ 2-3 days తర్వాత మళ్ళీ బెంగళూరుకి రావడం అనేది ఇట్స్ ఇంపాసిబుల్. అందుకే మనం ఫస్ట్ అన్నీ కంప్లీట్ చేసుకొని బేబీ మొత్తం అంతా సేఫ్గా ఉంది, బేబీది అంతా కంప్లీట్ అయిపోయింది, మళ్ళీ అట్లీస్ట్ కొంచెం గ్యాప్ తర్వాత వచ్చేలాగైతే ఓకే, కానీ ఇమీడియట్గా అయితే వద్దు అనుకున్నాం అనమాట. అందుకే మొత్తం ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిపోయే వరకు వెయిట్ చేద్దామని ఫిక్స్ అయ్యాము. సో అది అలా 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 ఎన్ని రోజులు అయింది ఏంటి అనేది నేను మీకు నెక్స్ట్ బ్లాగ్లో డెఫినెట్లీ షేర్ చేసుకుంటాను. సో ప్రస్తుతానికైతే లిటరలీ ఎగ్ చుట్టినట్టు చుట్టేసినారు కదా. నాకు నా బేబీని చూస్తా అంటే అయ్యో ఇంత హైట్ ఉంది కదా, ఇదేంది ఇంత చిన్నగా చుట్టేసినారు అన్న ఫీలింగ్ వస్తుందన్నమాట. కానీ న్యూ బోర్న్ బేబీ షూట్స్ అన్నీ ఇట్లనే జరుగుతూ ఉంటాయి కదా. నేను కూడా చాలా ఫొటోస్ చూసాను అండ్ ఆ రోజు రెఫరెన్స్ చూపించడానికి కూడా నాకు ఓపిక లేదు. లిటరలీ ఇంకా ఫొటోస్ కోసం రెడీ అవ్వాలంటే త్వరగా రెడీ అయిపోతున్నాను. ఇంకెలాగో డిశ్చార్జ్ ఉంది కదా, సో ఓకే లెట్ మీ గెట్ రెడీ క్విక్లీ అని చెప్పేసి అలా ఒక 5-10 minutesలో రెడీ అయిపోయాను. అండ్ నాకు ఆ రోజు లేవడానికి కూడా ఎక్కువ ఎనర్జీ లేదు. అంటే పాపను ఎత్తుకుంటే పడిస్తానేమో అనే ఒక ఫీలింగ్ కూడా ఉంది. నాకైతే దీన్ని చూస్తుంటే ఎగ్ లాగే అనిపిస్తుంది గైస్, గుండ్రంగా మొత్తం అట్లనే ఉంది కదా. సో బేబీని ఎత్తుకోవడం అంతా కూడా దర్శన్ చేతిలోనే కొంచెం ఎక్కువ పెట్టేశాను అనమాట. ఎందుకంటే నేనే ఒకరు పట్టుకుంటే స్టేజ్లో ఉన్న నాకే కళ్ళు తిరుగుతున్నాయి, మళ్ళీ నా చేతిలో బేబీ ఉండడం కళ్ళు తిరగడం ఇట్స్ నాట్ సేఫ్ అని చెప్పేసి టక్క ఆ అమ్మాయి కూడా బాగా నీట్గా ఫొటోస్ అన్నీ షూట్ చేసేసి కంప్లీట్ చేసేసింది. సో ఈ ఫొటోస్ అన్నీ కూడా నేను కొన్ని నాకు నచ్చిండేటివన్నీ ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశాను, అక్కడ కూడా ఫాలో అయిపోండి గైజ్. ఇన్స్టాలో కూడా ఐఎమ్ బీయింగ్ యాక్టివ్ అనమాట ఈ మధ్య అంతా, మీరు కూడా చూస్తున్నారు, అక్కడ ఫాలో చేయండి, అక్కడ మోర్ అప్డేట్స్ ఉంటాయి మీకు. Quietly protective of my heart to reassure that I couldn't break to pieces and be left alone.
so patient, you'd be easy to ignore. You put up with all my till you didn't anymore. And now I stand here calling at your door. Oh, now I stand here calling at your door. Yeah, I'm yours, anywhere you want. Yeah, I'm yours, and now we're singing. ఫోటో షూట్ తర్వాత నేను ఇమీడియట్గా డ్రెస్ చేంజ్ చేసుకున్నాను, ఎందుకంటే బేబీకి ఫీడింగ్ అంతా ఇవ్వాలి కదా. సో బటన్ డౌన్ ఉన్న డ్రెస్సెస్ బాగా యూజ్ అవుతాయి అనమాట మీకు. సో ఆ బటన్ డౌన్ ఉన్న డ్రెస్సెస్లో హాస్పిటల్ డ్రెస్సెసే బెటర్ అనిపించింది నాకు, ఎందుకంటే వాళ్ళు కూడా చెప్పారు, వాళ్ళు ఇస్తూనే ఉన్నారనమాట నాకు డ్రెస్సెస్. అంటే మీరు ఇవే వేసేసుకోండి, ఇవైతే జస్ట్ యూజ్ అండ్ త్రోలా ఉంటాయి, మళ్ళీ మీ బట్టలు అయితే మీరు ఇంటికి వెళ్ళి మళ్ళీ వాష్ చేసుకోవాల్సి ఉంటుంది కదా అని చెప్పేసి నేను వాళ్ళు అంటే ఇంకా నేను కూడా హాస్పిటల్ డ్రెస్సెసే వాడేసాను అనమాట. క్యాండిల్ లైట్ డిన్నర్కి కూడా నాకు రెడీ అయ్యే ఓపిక లేదు, ఏం లేదు, ఇంకెట్లనో అదే హాస్పిటల్ డ్రెస్లో ఉన్నాను, అలాగే కూర్చున్నాము. వాళ్ళు మొత్తం వెజిటేరియన్ వెరైటీస్ అన్నీ తెచ్చారనమాట, నాకు కావాల్సినవి, దర్శన్ కావాల్సినవి అంతా. సో ఫుడ్ కూడా ఆ రోజు ఎక్కువ ఉంది, అక్కడ మీరు వెనకాల ట్రేస్ చూసుకుంటే అంత ఫుడ్ మేము ఇద్దరం ఏం తింటాం చెప్పండి. సో చాలా హెవీగా ఇచ్చారు, దాంట్లో హాఫ్ కంప్లీట్ చేయగలిగామేమో మేము. సో అజిత్ ఇంకా ఫొటోస్ తీస్తున్నాడు, హౌ క్యూట్. అంటే బేబీ పుట్టిన తర్వాత ఆబ్వియస్గా బేబీనే మనకు మొత్తం అంతా సెంటర్ అయిపోతుంది కదా, సెంటర్ ఆఫ్ ది యూనివర్స్ అన్నట్టు. సో ఈ టైంలో మేమిద్దరం అలా కూర్చొని మాట్లాడి చాలా హ్యాపీగా అనిపించింది అనమాట నాకైతే. ఎవ్రీథింగ్ వాజ్ వెరీ క్యూట్, వెరీ నైస్ అండ్ కామింగ్ అనిపించింది. ఇంకా పెయిన్ అంతా కూడా కొంచెం తగ్గడానికి టాబ్లెట్స్ అవి కూడా ఉన్నాయి కాబట్టి టాబ్లెట్స్ వేసుకుంటూ ప్రాపర్ టైంకి ఫుడ్ తింటూ ఉంటే ఐ ఫెల్ట్ ఓకే. I have been too self-involved, been protective of my feelings, but somehow you made me fall. You got underneath the surface and you shattered every wall, and I know I got that feeling, there's no question anymore. And now I stand here calling at you. హాస్పిటల్లో నా జర్నీ అంతా ఇలా జరిగిందనమాట. ఎవ్రీథింగ్ వాజ్ కామ్, అంతా బాగానే ఉండింది. నేను ఇక్కడ కూర్చున్నా కూడా లోపల పాప గురించి ఆలోచిస్తున్నా, పాప లేచిందా, ఇంకాసేపట్లో ఫీడింగ్ ఇవ్వాలి కదా, ఏడుస్తుందా అని చెప్పేసి. సో యా, పిల్లలు పుట్టిన వెంటనే ఆ మదర్ ఇన్స్టింక్ట్స్ అనేది, మదర్ కేర్ అనేది స్టార్ట్ అయిపోతుంది కదా. సో యా, దట్స్ ఫర్ టుడేస్ వ్లాగ్ గైస్. మీకు నచ్చుంటే డెఫినెట్లీ లైక్ చేయండి. కొత్తగా ఎవరైనా చూస్తున్నా, ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోయినా ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ అండ్ జాయిన్ దిస్ బ్యూటిఫుల్ ఫ్యామిలీ. వీ విల్ సీ యూ ఇన్ అవర్ నెక్స్ట్ వ్లాగ్. స్టే పాజిటివ్, స్టే హెల్తీ అండ్ బీ కైండ్ టు ఎవ్రీవన్. బాయ్. Oh, now I stand